అర్థం ఉందండి. పాపం ఏదో అనుకుని ఏదో చేశారు, అంతా ఎదురు తిరిగి. మనుషుల ఆవేశాలు పౌరుషాలు అదుపులో పెట్టుకోకపోతే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఆయన ఆవేశపడే ఆత్మహత్య చేసుకుని ఉంటారు. ఆయనది ఆవేశం కాదురా, అభిమానం. సర్లే, ఇప్పుడు అన్నీ మాట్లాడుకోవడం అవసరం ఏంటి? ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. అందరూ అప్పుడే పడుకున్నారా? లేదు నాన్న, ఈ రోజు మన తోటలో వనభోజనాలు కదా, తాతయ్యతో సహా అందరూ అక్కడే ఉన్నారు. అయితే నేనేం పాపం చేశానట? కరుణకి ఇంకా విశ్రాంతి అవసరం కదా, అందుకే ఆగిపోయాను. నాతో పాటే మీరును. ఆహా, యాది ఇంకా ఎంతసేపే, తొందరగా రా. ఇదిగో వస్తున్నానమ్మా. వంశీ, అన్నీ సర్దేశాను. ఇంకా ఏమైనా అవసరమైతే ఫోన్ చేయి. శేషాచలం ఇంట్లోనే ఉంటాడు కదా, పంపిస్తాను. ఇంకేం అక్కర్లేదు. ఇప్పటికే నువ్వు సర్దిన క్యారేజ్ చూస్తే 100 మంది సరిపోయేటట్టుంది. అక్కడ వాళ్ళందరూ మన కోసం ఎదురు చూస్తుంటారు. పద పద వెళ్ళొస్తాం. రా అదేలాగి. ఏమండి, మనం చాలా అదృష్టవంతులం కదూ. వంశీ లాంటి కొడుకు అందరికీ దొరకడు. రోజా వంశీలది చూడచక్కని జంట. ఏమంటారు? ఏంటండి ఏమీ మాట్లాడు. తమ్ముడు ఎందుకు వెళ్ళాడు కమలా? వాడు ఉండిపోవచ్చుగా. సరిపోయింది. మరిది గారు మిమ్మల్ని వదిలి వెళ్ళారని బెంగా? పాపం ఆయనకి ఈ మధ్య కరుణతోనే సరిపోతుంది. కొంచెం వెసులుబాటుగా ఉంటుందని నేనే బలవంతం చేసి పంపించాను. నిజమే కమలా, నేను వెళ్ళి పడుకుంటా. సరే, మీరు వెళ్ళండి. నేను కరుణకు మందులు ఇచ్చేసి వస్తాను. హలో, ఎవరు? పెద్ద కోడలు గారా? అవునండి. మీరెవరు? జంగం దేవరిని మాట్లాడుతూ. మీరా? దేవుడు చల్లగా చూశాడు కాబట్టి అంతా సంతోషంగా ముగిసింది. మీకు తెలియంది ఏముంది దేవరా, పిల్లలకి పెళ్లిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం. ఆ సమయంలో మీరు కూడా వచ్చి ఆశీర్వదిస్తే మాకు తృప్తిగా ఉంటుంది. క్షమించు కమలమ్మ, నువ్వు ఆనందంగా అనుకున్నది ఘోరమైన ఆపదగా మారబోతుంది.